గైస్, త్వరలోనే మీరు బీటెక్ ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. సో దానికన్నా ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మీతైతే ఆ విషయాలను అయితే షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఎవరికైనా వీడియో బోర్ కొడుతుంది అనిపిస్తే ఇంటర్వెల్ లాగైనా డివైడ్ చేసుకొని వీడియోని కంప్లీట్ చేసేందుకు ట్రై చేయండి. దానికన్నా ముందు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో నువ్వు చెప్పే మాటలు అసలు మేము ఎందుకు వినాలి, నీ మాటలకు వాల్యూ ఏంటి అంటే నా దగ్గర ఉన్న ఒక ఆన్సర్ ఏంటంటే, నేను బీటెక్ కంప్లీట్ చేసి 4 years అవుతుంది. అలాగే లాస్ట్ 3 years నుంచి కార్పొరేట్ ఫీల్డ్ అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ 4 yearsలో నేను చాలామంది స్టూడెంట్స్తో, డిఫరెంట్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా ఓకే ఈ వీడియో చూస్తే ఏమన్నా మనకి వాల్యుబుల్ పాయింట్స్ దొరుకుతాయి అనుకుంటేనే మీరు వీడియోని చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళండి. బట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసుకొని అయితే ఎక్కడైనా చెప్పట్లేదు. సో నా మైండ్లో ఏదైతే ఉందో నా బీటెక్ ఆ లైఫ్ గురించి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఏదైతే అనుకుంటున్నాను, సో అది చెప్పబోతున్నాను స్పాంటేనియస్గా. కాబట్టి మీరు వీడియోకి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి. సో దానికన్నా ముందు కొన్ని డౌట్స్ని అయితే క్లియర్ చేస్తాను అనమాట మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు. ఫస్ట్ వచ్చి మనకి ప్రెజెంట్ అయితే ఈరోజు డేట్ వచ్చి 26th అనమాట, జూలై. ప్రెజెంట్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే నడుస్తూ ఉంది. సో ఈ రోజు కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుంటే ఫస్ట్ అయితే అది పెట్టుకోండి. అలాగే రేపు మనకి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది 27th. సో రేపే లాస్ట్ డేట్ అనమాట. మీరు ఇన్ కేస్ మిస్ అయినట్లయితే రేపే లాస్ట్ డేట్ అదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే రేపు మాత్రమే చేసుకోగలరు. అలాగే మన 30 నుంచి August 3 వరకు అయితే మనం కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అలాగే కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నమాట. సో ఎందుకంటే ఇదే ఫైనల్ ఫేజ్ అని చెప్పారు కాబట్టి మనకి ఇంకా మీరు మ్యాక్సిమం కాలేజ్లో అందరూ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ కాలేజ్ సీట్స్ అనమాట. ఇన్ని వేకెన్సీ సీట్స్ ఉన్నాయని దాన్ని బట్టి వాళ్ళు థర్డ్ ఫేజ్ అనేది రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు. మీరు ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినా కూడా ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ అనేది వాళ్ళు పెడితే మ్యాక్సిమం మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఈ డేట్స్ అన్నింటిని గమనించి యాజ్ టీజ్ మీరైతే ఫాలో అవ్వండి, ఎటువంటి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో నెక్స్ట్ ఇంకో మేజర్ క్వశ్చన్, చాలామంది ఒక మేజర్ డౌట్ ఏంటంటే, బ్రో నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది, 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు బెస్ట్ కాలేజెస్ చెప్పండి బ్రో, లేకుంటే 3 or 4 కాలేజెస్ నేమ్స్ చెప్పి ది బెస్ట్ కాలేజ్ చెప్పండి అంటున్నారు. సో దీని ఓవరాల్గా నేను చెప్తాను చూడండి, ఏది కూడా ది బెస్ట్ కాలేజ్ అంటే ఏముండదు. ప్రతి కాలేజీలో డెఫినెట్గా కొన్ని ఫ్లాస్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు బ్రో నా ఎక్స్పీరియన్స్తో నేనేమనుకుంటానంటే, సో నేనైతే 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను అనమాట. కేటగిరీ 1, కేటగిరీ 2 కాలేజెస్ అనమాట. కేటగిరీ 1 కాలేజెస్లో చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి, కేటగిరీ 2లో చాలా ఎక్కువ కాలేజెస్ ఉంటాయి అనమాట. ఈ కేటగిరీ 1 కాలేజెస్ ఎలా ఉంటాయంటే, సో ఇవి వెల్ నోన్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ లైక్ సో మనకి కేటగిరీ 1, ఈ కేటగిరీ 1 కాలేజెస్ ఏంటంటే మనకి అన్ని విధాలుగా బాగుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే బాగుంటారు, బాగా చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగే మనకి ప్లేస్మెంట్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ ఫెస్ట్లు చేయడం కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకుంటే ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ బాగుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో కాలేజెస్ గురించి చెప్పాలంటే మనకి మన ఆంధ్రాలో అయితే మనకి మెయిన్ యూనివర్సిటీస్ లైక్ ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, జేఎన్‌టూ అనంతపురం కానివ్వండి, ఆంధ్ర యూనివర్సిటీ, కాకినాడ, అనంతపురం, ఈ మెయిన్ యూనివర్సిటీస్ అనమాట. కాబట్టి వీటిలో ఏంటంటే, సో ఇవి కొద్దిగా బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే అవి యూనివర్సిటీస్ ప్లస్ ఏంటంటే చాలా పాత కాలేజెస్, నేమ్స్ అనేటివి ఆల్రెడీ వెల్ నోన్ నేమ్స్ కదా. సో అలాగే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ ఆన్ క్యాంపస్ తీసుకోవాలంటే వీళ్ళ పేర్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి SRM AP కానివ్వండి, విట్ AP కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో మెయిన్ కాలేజెస్, ఇవి మాత్రమే ఆ కేటగిరీ 1లోకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి గైస్, అది కూడా చూడండి. ఈ కాలేజెస్లో మీకు సీట్ రావాలంటే మీకు చాలా తక్కువ ర్యాంక్ అనేది వచ్చి ఉండాలి. అలాగే సెకండ్ కేటగిరీ కాలేజెస్ ఎలా ఉంటాయంటే, వీటిలో ఏంటంటే ఫ్యాకల్టీ మిక్స్డ్ ఉంటారు అనమాట. కొంతమంది బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మనకి స్పెసిఫిక్గా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద అంత ఫోకస్ చేయరు, ఏదో చేయాలి అని చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి రావచ్చు, రాకపోవచ్చు. ఒక ఇయర్ వస్తే ఒక ఇయర్ రాకపోవచ్చు. కొన్ని కాలేజెస్ అయితే అసలు రాను కూడా రావన్నమాట. సో ఇలా ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే ఒక పర్టికులర్ కాలేజ్ అనేది బెస్ట్ కాలేజ్ అని మనం చెప్పలేము. కాకపోతే నేను ఒకటి రికమెండ్ చేసేది ఏంటంటే, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా టోటల్ డిపెండ్స్ అని యువర్ ర్యాంక్ ఉన్నాయి కదా. సో మీ ర్యాంక్ అనేది మీరు ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ మీరు ఏ విధంగా
రాసి ఉంటారో దాని తగ్గట్టు మీకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. మనకు ర్యాంక్ ఏదో వచ్చింది, ఆ ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి మీకు నాలెడ్జ్ వచ్చిందంటే తీసుకోండి, వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ మీకు కాలేజ్ నచ్చలేదు, మీకు ఫ్యాకల్టీ బాగలేరు, ప్లేస్మెంట్స్ అనేది రావట్లేదు అంటే ఓకే, లెట్స్ మూవ్ అని. ఎందుకంటే మీరు చేంజ్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి మనకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మన ఓన్గా మన స్కిల్స్ నేర్చుకోవడమే గాయస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ కాలేజ్ మ్యాటర్ అయితే కాదు, మీ దగ్గర ఉన్న స్కిల్స్ అనేటివి మీ ఎండ్ ఆఫ్ ద బీటెక్ లైఫ్లో మీకు మ్యాటర్ అవుతుంది. సో నేను ముందు చెప్తాను అవి కూడా క్లియర్గా. కాబట్టి సో బెస్ట్ కాలేజ్ అనేది ఏది ఉండదు, మీకు ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో సో దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం అనమాట బెస్ట్ ఆప్షన్. సో ఇవి జనరల్గా మీకున్న ఒక చిన్న డౌట్స్. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే అసలు ఈ బీటెక్ లైఫ్లోకి మనం వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే డెఫినెట్గా గైస్ మీరు ఇంతవరకు ఇంటర్ ఏదైతే మ్యాక్సిమం అందరూ నారాయణ, శ్రీ చైతన్య, విశ్వసాయి కానివ్వండి లేదా రత్నం ఇటువంటి కాలేజెస్లోనే మ్యాక్సిమం అందరూ చదువుంటారు. సో మీకు ఇంటర్ వరకు ఎలా ఉంటుందంటే డైలీ లెర్నింగ్, అంటే ప్రతిరోజు క్లాసెస్కి వెళ్తారు, ప్రతిరోజు మిమ్మల్ని మీకు జేఎల్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే స్టడీ అవర్స్ ఉంటాయి, ప్రతిరోజు ఇదే బుక్స్ ముందేసుకొని చదవడము. దీనికి కంప్లీట్లీ 100% ఆపోజిట్ ఉంటుంది అనమాట బీటెక్ లైఫ్లో. మిమ్మల్ని ఎవడు కూడా క్లాస్కి వస్తున్నావా రావని అడగడు, అలాగే మీరు చదువుతున్నారు లేదా అడగరు, మీరు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అడగరు. అసలుకి మీ అకాడమీస్ గురించి ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ పాయింట్, మీ ఓన్గా మీరే రాయాల్సి ఉంటుంది, మీ ఓన్గా మీరే చదువుకోవాల్సి ఉంటుంది. ఎవడు కూడా నిన్ను వచ్చి పుష్ చేయడమాట చదువు అనేది టోటల్గా నీ ఇంట్రెస్ట్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 100% మీరు ఏదైతే ఇంటర్ లైఫ్ ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో ఏదైనా కూడా నీ సెల్ఫ్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే మొబైల్స్ అనేటివి అలో చేస్తారు, ప్లస్ ఏంటంటే కో ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఇంటర్ వరకు కో ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, కో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఇది ఒక డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, మీకు కొత్త ఫ్రెండ్స్ అనేవి పరిచయం అవుతారు, అంతా ఓకే. క్లాసెస్కి వెళ్తుంటారనమాట. మ్యాక్సిమం మనకి ఏంటంటే క్లాసెస్ అనేటివి ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఉంటాయన్నమాట మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్లో. సో మనకి ల్యాబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మార్నింగ్ క్లాస్కి వెళ్తారు, క్లాసెస్ చెప్తారు, మీకు నచ్చితే వింటారు, నచ్చకుంటే లేదు. మొబైల్స్ వాడుతుంటారు కొన్ని కాలేజెస్లో బ్యాక్ సైడ్ కూర్చొని. సో ఇలాంటివి జరుగుతుంటాయి. క్లాసెస్ అన్నిటికి వెళ్తారు, ల్యాబ్స్కి వెళ్తారు. ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా లంచ్, మళ్ళీ సాయంత్రం క్లాసెస్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళడం, డే స్కాలర్స్, అలాగే హాస్టల్స్ ఎవరైతే ఉంటారో హాస్టల్కి వెళ్ళడము, సో వాళ్ళు బయట అవుటింగ్కి వెళ్ళడము, లేదంటే మొబైల్స్ వాడుకోవడము, స్పోర్ట్స్ ఆడడం, ఇదే ప్యాటర్న్ అనమాట. డైలీ ఇదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. మనకి బీటెక్లో ఏంటంటే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు సెమిస్టర్ వైజ్. మనకి ఒక సెమిస్టర్కి 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అప్పుడు, సెకండ్ మిడ్ ఎగ్జామ్. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ముందు రోజు చదువుతారు అనమాట. మనకు ఒక షెడ్యూల్ అని రిలీజ్ చేస్తారు మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. సో ఆ ముందు రోజు ఆ బుక్స్ తీసి మ్యాక్సిమం చదువుతారు. ప్రతిరోజు చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు మ్యాక్సిమం ఉండరు అనుకుంటాను నేనైతే. సో మిడ్ ఎగ్జామ్ ముందు రోజు చదువుతారు అనమాట, అంతే. తర్వాత మిడ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్. మళ్ళీ ఏంటంటే సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ముందు రోజు చదవడం, తర్వాత రిలాక్స్. ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడం. సో కొన్ని రోజు హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ వస్తారు. ఇదే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు. బీటెక్ ఫైనల్ ఇయర్ రాగానే అరే మన బీటెక్ అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్ ఇదే ప్యాటర్న్ అయితే నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా జరుగుతున్న సమయంలో మీరు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేదానికి మీకు కొంతమంది ఫ్రెండ్స్కి జాబ్స్ వచ్చేసి ఉంటాయి. ఎలా బ్రో అందరూ ఇదే ప్యాటర్న్ నడిస్తే అసలు వాళ్ళు స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటారంటే అదే మ్యాజిక్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు, కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వాళ్ళ స్కిల్స్ని ఖచ్చితంగా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో. సో జనరల్గా మనకి ఫ్రీ టైం అని చెప్పకూడదు, ఎందుకంటే మన బీటెక్ లైఫ్ అంతా ఫ్రీ టైం ఉంటుంది గాయస్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ రికార్డ్స్ రాయడము, అసైన్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే సో మ్యాక్సిమం చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. బట్ దాన్నంతా మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుని ఉంటారు అనే దాన్ని బట్టి మీ ఫైనల్ ఇయర్లో మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. డెఫినెట్గా మీరైతే నేను ఇంతకుముందు ఏదైతే ప్యాటర్న్ చెప్పాను, సో క్లాసెస్కి వెళ్ళడము, రావడము, మళ్ళీ సో ఇటువంటి ప్యాటర్న్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు బీటెక్ లైఫ్ అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడే మీరు డిసైడ్ అవ్వండి. లైక్ ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క మెయిన్ ప్రియారిటీ ఏంది, బీటెక్ ఫైనల్ ఇయర్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు. సో జాబ్ చేయాలనుకుంటే మీరు ఫ్రెషర్స్ కిందకి వస్తారు. కాబట్టి ఒక ఫ్రెషర్కి బయట స్కిల్స్ ఏం నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది, సో మనకి ఇటువంటి ప్యాకేజ్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి గైస్, మీ స్కిల్ని బట్టి మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తారు. మనకి ఫ్రెషర్స్కి అయితే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి యావరేజ్గా ఒక 3 to 4 lakhs మధ్యలో వస్తుంది. అదే ఇది బేసిక్ అనమాట. మీరు 10 lakhs ఇచ్చే జాబ్స్ కూడా ఉంటాయి, 20 lakhs ఇచ్చే జాబ్స్ కూడా ఉంటాయి అనమాట కంపెనీస్ ఫ్రెషర్స్కి. కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు తెలుసుకోండి 3 to 4 lakhs వచ్చే జాబ్స్కి ఎటువంటి స్కిల్స్ అడుగుతున్నారు, 10 lakhs వచ్చేదానికి ఎటువంటి స్కిల్స్ అడుగుతున్నారు, 20 lakhs వచ్చే వాటికి ఎటువంటి స్కిల్స్ అడుగుతున్నారు అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మీరు వాటికి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో నేను దానికన్నా ముందు ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను, ముందుగానే చెప్పాలి. మాటలు చెప్పినంత ఈజీ అయితే కాదు. సో నేను ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటాను. బ్రో నువ్వేం చెప్పేస్తావు, దాన్ని చేయాలంటే కష్టం అంటారు. డెఫినెట్గా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్
ఎవరైతే కష్టపడి ఏదైనా సాధిస్తారో వాళ్ళకి దాని రకాల రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎవరైతే కష్టపడతారో వాడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఫ్యూచర్లో కనిపిస్తుంది. సో ఎవరైతే బ్రో మాటలు చెప్పేంత ఈజీ కాదని నేను లైట్ తీసుకుంటా అనుకుంటే మీ లైఫ్ కూడా లైట్గానే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే ఇది గైస్. సో మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రెజెంట్ ఆన్లైన్ రిసోర్సెస్ దొరుకుతున్నాయి. మీరు ఏది కావాలన్నా మీరు బయట ఏవి స్కిల్స్ డిమాండ్ అనుకుంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా వరకు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, అలాగే వాళ్ళు ప్రజెంట్ చాలామంది ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తుంటారో అంటే రియల్గా మీరు చదివేదానికి మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ వాళ్ళు చాలా వరకు కోర్సెస్ చాలా తక్కువ కాస్ట్లో అమ్ముతున్నారు. మీరు ప్రతి ఒక్కటి ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో దొరకందంటే ఏది ఉండదు. మీరు ప్రతి ఒక్కటే దొరుకుతుంది. మీరు టైం స్పెండ్ చేసి సెర్చ్ చేసి వాటిని గ్యాదర్ చేసి చదువుకోవడమే అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతూ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను గైస్, మీరు చాలా క్లియర్గా ఉండండి. ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో మీ జాబ్ ఒక మెయిన్ ప్రియారిటీ అయితే ఏంటి, ఏ స్కిల్స్ ఉన్నాయి అవి నేర్చుకోండి. ఇన్ కేస్ మీరు జాబ్ కాదు నెక్స్ట్ మీరు ఎంటెక్ చేయాలనుకుంటే ఎంటెక్ చేయడానికి ఏ కాలేజెస్ చేస్తే బెస్ట్, ఎంటెక్ చేయాలంటే ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చి గేట్ ఎగ్స్ అనమాట. గేట్కి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతానండి. అలాగే ఇంకా కోర్ ఫీల్డ్స్ ఎవరైతే ఉంటారో లైక్ మెకానికల్, సివిల్ వాళ్ళకి వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. మీరు సాఫ్ట్వేర్ జాబ్కి రావాలనుకుంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి నేర్చుకోవడం అనేది. ఖచ్చితంగా మీకు జాబ్స్ వస్తాయి అనమాట. లేదు మేము కోర్ సైడే వెళ్ళాలనుకుంటే వీళ్ళకు ఉన్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే గేట్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే మీరు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మంచి కాలేజీలో సీట్ వస్తాయి. అక్కడ మీరు ఎంటెక్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆపర్చునిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. లేదనుకుంటే మీరు గేట్లో మంచి స్కోర్ వచ్చినట్లయితే కొన్ని నవరత్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. డైరెక్ట్గా మీ గేట్ స్కోర్ని చూసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే డైరెక్ట్గా జాబ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి ఒక పాత్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ముందు మీరు ఫిక్స్ అయ్యి ఆ పాత్కి ఏం చేయాలని తెలుసుకొని ఆ పాత్రలో వెళ్ళడమే. అదైతే గుర్తుపెట్టుకోవాలి. అంటే రెగ్యులర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మా బీటెక్ లైఫ్లో మాకు అంటే ఇంత ఎక్స్పీరియన్స్గా వేరే వాళ్ళకి చెప్పింది అయితే లేదు. మేము అసలు చూసింది కూడా లేదు ఎటువంటి వీడియోస్ అయితే. మా ప్యాటర్న్ అంతా ఇంతకు ముందు చెప్పినట్టు సో మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళడము, క్లాసెస్ ఏం అర్థమయ్యేది కాదు, ఆఫ్టర్నూన్ వచ్చడం, ఫుడ్ తినడం, మళ్ళీ సాయంత్రం క్లాసెస్కి వెళ్ళడం, రావడం, స్పోర్ట్స్ ఆడుకోవడము, చిల్ అవ్వడము. బీటెక్ కంప్లీట్ అయిపోతానికి మీకు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఇంకో విషయం ఏంటంటే మేము జనరల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్ కాదన్నమాట, సివిల్ బ్రాంచ్. సో మాకు ఫ్యాకల్టీ చెప్పేవారు అనమాట, అరే సాఫ్ట్వేర్ జాబ్స్ పడుతున్నాయి అప్లై చేసుకుంటారు అది ఇది అంటే మేము ఎందుకు అప్లై చేసుకుంటాం, మేము రాయల్ సివిల్ మేము కంప్లీట్ చేస్తాం, వాటిని కంప్లీట్ చేస్తాం ఇలా అనుకుంటాం. మాకు బయట సిచ్యువేషన్ తెలియదు అనమాట యాక్చువల్గా. బట్ అసలు గేట్కి ప్రిపేర్ అయింది లేదు, ఏమీ లేదు. సో ఇంకా బీటెక్ అయిపోయాక అసలు జాబ్ లేదు, ఏం లేదు, కరోనా పాండమిక్. నెక్స్ట్ మళ్ళీ కోచింగ్ వెళ్ళడం అనమాట, బెంగళూరు, హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, బెంగళూరు, హైదరాబాద్కి ఎక్కడ చెన్నైకి కోచింగ్ ఎందుకు వెళ్తారంటే మన దగ్గర స్కిల్స్ లేనప్పుడే మనం మ్యాక్సిమం కోచింగ్ వెళ్ళడానికి అందరూ వెళ్తారు. కాబట్టి ఆ స్కిల్స్ మీకు 4 years టైం ఉన్నప్పుడు మీరు ఇక్కడ బిల్డ్ చేసుకుంటే మీకు ఆ మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, చాలా వరకు సేవ్ అవుతాయి. సో మేము అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యామంటే అరే చాలా టైం వేస్ట్ చేస్తాం రా మేము నేర్చుకోలేదని. తర్వాత మా సివిల్ రిలేటెడ్ జాబ్స్కి ట్రై చేయడము, పెద్దగా జాబ్స్ దొరకపోవడం, మళ్ళీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సైడ్ ట్రై చేయడము, అక్కడ జాబ్ తెచ్చుకోవడము. సో ఇలా చాలా టైం అనేది వేస్ట్ చేసుకుంటూ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యామన్నమాట. సో కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటారో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇవి స్టడీస్ గురించి అనమాట ఓవరాల్గా. ప్లస్ ఇంకా పర్సనల్గా చెప్పాలంటే ఇంకా కొన్ని ఇవి బ్రో అకాడమిక్స్ గురించి కాదు, ఇంకా వేరే గురించి అని చెప్పాలంటే డెఫినెట్గా సో బీటెక్ లైఫ్ అనేది చాలా అంటే చాలా మంచి లైఫ్ అనమాట. లైక్ ఏంటంటే నాకు స్పెషల్ అనమాట. నాకు బీటెక్ లైఫ్ లైక్ ఇంటర్ స్కూల్తో కంపేర్ చేస్తే నాకు బీటెక్ అనేది ఒక స్పెషల్ అనమాట. సో మన కొత్త ఫ్రెండ్స్ అనే వాళ్ళు పరిచయం అవుతారు. నేనైతే చాలా అంటే చాలా తెలుసుకున్నాను అనమాట బీటెక్లో. సో మీరు కూడా బీటెక్లో వెళ్ళిన తర్వాత మీకు మీ మైండ్ అనేది చాలా బ్రాడ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మీరు కొత్త విషయాలు చాలా వరకు తెలుసుకుంటారు. ప్లస్ ఇందులోనే మీకు చెడిపోవడానికి, బాగుపడడానికి ఇక్కడ మేజర్ పాత్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకో చాలామందికి నేను ఒక రికమెండేషన్ కాదు, చాలా సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. చాలామంది కొత్త అలవాట్లు స్టార్ట్ చేస్తుంటారు అనమాట బీటెక్లో. ఏంటంటే సో తాగడం కానివ్వండి, సో గంజాయి కొట్టడం కానివ్వండి, ఇవన్నీ బీటెక్లో చాలా మందికి అలవాటు అవుతుంది. సో నేను రికమెండ్ చేస్తున్నాను కదా, ఫస్ట్లో బాగానే ఉంటుంది. డెఫినెట్గా నేను చాలామందిని చూస్తున్నాను, మేము చాలా వరకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాం అనమాట. ఆ ఫేస్లో చాలా బాగానే ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే నేను ఎందుకు స్టార్ట్ చేశాను రా అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు అటువంటి హ్యాబిట్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిదన్నమాట. అసలు నెక్స్ట్ ఇంకా అందరికి తెలిసిన విషయమే చాలామందికి సో లవ్ మ్యాటర్ అనమాట. ఇప్పుడు అందరికి కామన్ అయిపోయింది. సో నేనైతే లవ్ మ్యాటర్ గురించి చెప్పాలంటే దాని జోలికి కూడా వెళ్ళొద్దు అనేది చెప్తాను అనమాట. ఎందుకంటే అది కొద్దిగా మిస్ఫైర్ ఏంటంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట.
సో బీటెక్ లైఫ్ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ టైమింగ్స్ అనమాట. మీరు ఎంజాయ్ చేస్తుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి మొత్తం. సో మీ ఫ్రెండ్స్తో మంచి మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం సో మంచిగా టైం అనేది స్పెండ్ చేసి మీరు గ్రూప్గా చదువుకోండి, మంచి స్కిల్స్ నేర్చుకోండి. డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి గైస్, మీకు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే సో మన ఆంధ్రాలోనే ప్రజెంట్ ఒక 2 lakhs మెంబర్స్ అయితే ఏపీ ఎంసెట్ క్వాలిఫై అయ్యారు. సో అరౌండ్ మన ఎవ్రీ ఇయర్ మన ఇండియా వైజ్ అయితే 15 lakhs ప్లస్ మెంబర్స్ అయితే స్టూడెంట్స్ అండ్ వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీటెక్లో. సో ప్రతి ఒక్కరికి జాబ్ రావంటే అది డెఫినెట్గా అయ్యే పాసిబిలిటీ కాదు. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ కిందకు వస్తారు. మీకు జాబ్స్ ఎవరు ఇస్తారంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏవైతే బిగ్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఉంటే వాళ్ళే ఇస్తారనమాట. సో ప్రతి ఇయర్ వాళ్ళు పర్టికులర్గా మేము ఇంతమందిని హైర్ చేసుకుంటామని ఎక్కడ కాన్స్టెంట్ నెంబర్ అయితే ఉండదు. ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది డిపెండ్స్ అపాన్ రిసెషన్ అనమాట. ఈ రిసెషన్ కాన్సెప్ట్ గురించి పక్కన పెడితే మీరు వినే ఉంటారు, బట్ అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా పెద్ద టాపిక్ అయిపోతుంది. బట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ ఉంది, వాళ్ళ దగ్గర మంచిగా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు హైర్ చేసుకునే నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. 2022లో చాలా మందిని హైర్ చేసుకున్నామంట. నియర్లీ 6 lakh మెంబర్స్ అయితే హైర్ చేసుకున్నారు. 23లో ఒక 2.5 lakhs నుంచి 3 lakhs మెంబర్స్ అయితే హైర్ చేసుకున్నారు. ఈ కరెంట్ ఇయర్లో అయితే చాలా తక్కువ మందిని హైర్ చేసుకుంటున్నమాట. డిపెండ్స్ అనమాట. సో ఇది కూడా లక్ ఫ్యాక్టర్. మనము చెప్తుంటాం కదా, లక్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి అనేది. సో ఇటువంటి టైంలో అంటే మీరు ఎప్పుడైతే బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు రిసెషన్ లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మీకు అది బ్యాడ్ లక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ దో మీరు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా హైర్ చేసుకుంటారనమాట. చాలా తక్కువ మందిలో మీరు ఒకరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పేదన్నా కదా, కాబట్టి ఫైనల్గా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పేది ఒకటే, మీ స్కిల్స్ మ్యాటర్ అవుతాయి అనమాట. మీకు స్కిల్స్ ఉంటే 1 or 2 years లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు జాబ్ అయితే ఈజీగా వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇవి జస్ట్ నేను బీటెక్లో మీకు జాబ్ పరంగా చెప్పాను అనమాట. సో జాబ్ అనేది ఒకటే మ్యాటర్ కాదు, ఇంకా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో అవి ఫర్దర్ వీడియోస్లో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను.